అందరికీ నమస్కారం. ఏదైతే మరి మొన్న ఈ మత్స్యకారుల కుటుంబాలకి అన్యాయం జరిగిందో, బోటు సంఘటన అది తీరని లోటు. సకాలంలో ఇందాక పెద్దలు చెప్పినట్టు సకాలంలో కానీ ప్రభుత్వం కానీ స్పందించుంటే 100% ఆ 6 కుటుంబాలు కూడా ఈరోజు ఆనందంగా ఉండేవి. మరి దగ్గరలో ఉన్నాము, ఒక అరగంటలో ఒడ్డుకు చేరిపోతామని చెప్పి ఫోన్ చేసినటువంటి పరిస్థితుల్లో, ఆ కుటుంబాలకు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితుల్లో గంటన్నర 2 గంటలైనా రాలేదు అని ఆందోళన చెంది అధికారులకి సమాచారం ఇచ్చిన తర్వాత కూడా అధికారులు స్పందించకపోవడం నిజంగా ఈ కూటమి ప్రభుత్వం తాలూకా వైఫల్యం కిందే ఈరోజు మత్స్యకార కుటుంబాలన్నీ కూడా భావిస్తున్నాయి, మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. గంగపుత్రులు అంటే గంగను నమ్ముకొని మరి ఒక సాహసంతో వాళ్ళ జీవనాన్ని సాగించే పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం అండగా లేదు అంటే ఈరోజు ఆ కుటుంబాలన్నీ కూడా చాలా ఆందోళనగా ఉన్నాయి. ఆనాడు మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీకేజ్ అయితే వెస్ట్ కాన్స్టిట్యున్సీలో అయితే అది నైట్ జరిగితే అప్పటికప్పుడు సీఎం గారికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం వెళ్తే అధికారుల్ని, కలెక్టర్ని, సిపిని, డిఏజీని, ఐజీని, మున్సిపల్ ఆఫీసర్స్ని, మున్సిపల్ కమిషనర్ని అందరినీ అలర్ట్ చేయడమే కాకుండా ఉట్టిన బయలుదేరి వచ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఆ రోజు గ్రామంలో చనిపోయినటువంటి వారికి ప్లాంట్లో వాళ్ళు కాదు, బయట వాళ్ళు చనిపోతే ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకొని ఒక్కొక్కరికి ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎవరో ఆ సాహసం చేయలే. ఎవరు కూడా అంత పెద్ద మొత్తంలో ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అలాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మరి ఈరోజు ఆ మత్స్యకారుల కుటుంబాలకి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తూ 5 లక్షలు వచ్చి సీఎం ఫండ్ నుంచి ఇస్తామని చెప్పడం హాస్యాస్పదం. అంటే మరి వాళ్ళ జీవితాలు ఎలా సాగుతాయి? అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఈ ప్రభుత్వం అండగా ఉండదు, పెత్తందారులకు మాత్రమే ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎవరు చెప్తే వింటారు? ఎవరు ఆర్తనాదాలు మీరు వింటారు? అంటే ఈ రాష్ట్రం ఏమైపోయినా మీకు అనవసరం. మీకు నచ్చినట్టు, మీకు తోచినట్టు ప్రభుత్వాన్ని నడుపుతారు. ప్రజా ఆమోదంగా మీరు ప్రభుత్వాన్ని నడపరు, ప్రజా వ్యతిరేకంగా మీకు నచ్చిన విధంగా చేస్తారు. మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే అహంకారంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇది 100కి 100 తప్పు. ఈరోజు ఏ కుటుంబాలైతే నష్టపోయాయో ఆ కుటుంబాలకి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం. ఇందాక కూడా మేము వెళ్ళి పరామర్శకు వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళలో ఒక హ్యాపీనెస్, ఏదో ఒకటి మనకి భరోసా ఉంటుంది, మన వెనకాతల ఒక శక్తి ఉంది అనే ఒక ఆనందం. అంటే ఒక పెద్ద దిగ్గా ఉండేటప్పుడు మనం ఏం చేసినా చేయకపోయినా వాళ్ళకు భరోసా నోటి ఇవ్వాలి. ఈ ప్రభుత్వ వైఫల్యం
మరి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఆ కుటుంబాలకి భరోసా ఇవ్వడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా నేనున్నాను, నీ విన్నాను అనే ఒక నినాదంతో మత్స్యకార కుటుంబాలన్నిటికీ కూడా ఒక భరోసా దక్కుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేనైతే విశ్వసిస్తూ ఉన్నా. వాళ్ళకి మంచి జరగాలి, ఆ కుటుంబాలకు మేలు జరగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఆ కుటుంబాలకైతే ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాం. మరి ఏదైతే మొన్న 4వ తారీఖున జరిగినటువంటి బోటు ప్రమాదం 6గురు మత్స్యకారులు గల్లంతవడం చాలా దురదృష్టకరం. మరి టెక్నాలజీకి నేనే ఆద్యుడని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు సుమారు సాయంత్రం 4 గంటల సమయంలో వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఒక 1 అవర్లో వచ్చేస్తున్నామని చెప్పేసి అని సమాచారం ఇచ్చినటువంటి ఆ బోటులో ఉన్నటువంటి వ్యక్తులు మరి రాత్రి 9 అయినా సరే మరి సెల్ ఫోను వారి కుటుంబ సభ్యులు ఫోన్ చేసినప్పుడు సెల్ ఫోను ఆన్ అవ్వకపోవడం, అలాగే వెంటనే మెరైన్ పోలీసుకి కానీ కోస్ట్ గార్డ్కి కానీ నేవల్కి కానీ మరి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వాళ్ళని ఎందుకు అప్రమత్తం చేయలేకపోయింది, ఇది పూర్తిగా మత్స్యకారుల పట్ల నిర్లక్ష్యం కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. మీకు మత్స్యకారుల ప్రాణాలంటే మీకంత చులకన భావమా అని చెప్పేసి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి 9 గంటలకి ఆర్డీఓ ఒకలా చెప్తా ఉన్నాడు, మరి మెరైన్ పోలీస్ ఒకలా చెప్తా ఉన్నారు, అలాగే ఎవరైతే ఫిషరీస్ సంబంధించినటువంటి ఏడీ ఒకలా చెప్తా ఉన్నారు. ఆ రాత్రికి సమాచారం వచ్చిందని చెప్పేసి చెప్పినటువంటి పెద్ద మనుషులు ఆ బోటు మీద రాత్రి 9 వరకు ఈ 6గురు మత్స్యకారులు కూడా మరి ఆ బోటు మీదే ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు వెంటనే అప్రమత్తం అయ్యి ఉంటే మరి వెంటనే నేవీని కానీ కోస్ట్ గార్డ్ని కానీ మెరైన్ పోలీస్ని కానీ వెంటనే అప్రమత్తం చేసి మీరు గాలింపు చర్యలు చేపట్టినట్టయితే ఆ 6గురు మత్స్యకారులు కూడా ఈరోజు మన కళ్ళ ముందుండేటువంటి పరిస్థితి. మరి మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇది పూర్తి నిర్లక్ష్యం కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో మనం చూసాం, ఏదైతే ఒడ్డునున్నటువంటి మత్స్యకారుల తాలూకా ఆ బోట్లు ప్రమాదవశాత్తు కాలిపోతేనే జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటల్లో ఒక్కొక్క బోటుకి 35 లక్షల రూపాయలు చొప్పున 7.5 కోట్ల రూపాయలు నిమిషాల మీద ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఒక్కసారి ఆలోచించండి. మరి ఈరోజు మత్స్యకారులు మరి గల్లంతయి మత్స్యకారుల మరణాన్ని ధృవీకరించకుండా మరి ప్రతిపక్షంగా మేము ఒత్తిడి చేస్తున్న పరిస్థితుల్లో మీకు సంబంధం లేనటువంటి మంత్రి గారు వచ్చి ఇక్కడ 15 లక్షలు ఏదో ఇవ్వాలి కదా అని చెప్పేసి ఒక 10 లక్షలు ఇచ్చేసి మరి బాధితులు ఎంత మరి వద్దన్నా సరే వినకుండా వాళ్ళకి బలవంతంగా వాళ్ళ చేతుల్లో పెట్టి మీరు వెళ్ళినటువంటి పరిస్థితులు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అందరం కూడా మరి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది మీకు ప్రాణాలంటే మీకు అంత చులకన భావం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. మరి ఏదైతే ఇంచుమించుగా 4వ తారీఖు నుంచి మరి నేటి వరకు కూడా ఎవరైతే బతికి బట్టగట్టినటువంటి ఆ చిన్న ఉన్నాడో ఆ చిన్న పూర్తిగా ఏం జరిగిందనేది పూర్తిగా పూసకొచ్చినటువంటి చెప్పినటువంటి పరిస్థితుల్లో మరి ఆ చిన్నకి కూడా ఎటువంటి మరి బోటు నష్టపోయాడు, మరి ఆయన జీవనానికి సంబంధించి ఎటువంటి ఆసరా కూడా ఎటువంటి భరోసా కూడా ఈ రోజుకి అతన్ని పరామర్శించకుండా మీరు ఈ రోజు వరకు ఉన్నారంటే మత్స్యకారుల పట్ల మీకు ఉన్నటువంటి శ్రద్ధగా ఏమాత్రం అనేది ఈ సందర్భంగా తెలుస్తూ ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఏదైతే మరి మా నాయకుడైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న హాస్పిటల్లో చిన్నా గారితో మాట్లాడి అతనికి భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే మరి నేను వచ్చి తొందరలోనే మిమ్మల్ని కలుస్తానని చెప్పిన మీదట రేపు ఏదైతే మరి ఆ మత్స్యకారు కుటుంబాలని పరామర్శించి మరి వాళ్ళకి భరోసాని ఇవ్వడానికి వస్తూ ఉన్నారో
మరి అక్కడున్నటువంటి ప్రాంతం అంతా కూడా మరి 2 సార్లు మేము వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కుటుంబాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరి మీ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని పూర్తిగా మిమ్మల్ని మీరు తీసుకున్నటువంటి చర్యలు కానీ, ఈ మత్స్యకారుల పట్ల మీరు తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా రేపు ఆయన పూర్తిగా వివరించి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల పట్ల ఏమాత్రం మరి శ్రద్ధ ఉన్నదో అని చెప్పేసి రేపు ఆయన రాబోతూ ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రేపు అక్కడికి తరలి వస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా రేపు మన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. పెద్దలు, అధ్యక్షులు, విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్సీపీ శ్రీ కేకే రాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాజీ శాసనసభ్యులు మల్లా విజయ్ గారు, అలాగనే మన ముల్లప్పారావు గారు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త పెడాడి రమణ కుమార్ గారు, మా జిల్లా మహిళా అధ్యక్షురాలు పేర్ల విజయ్ చందర్ సార్, జానకి సార్, శివరామకృష్ణ గారు, అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మత్స్యకారుల ఆశాజ్యోతి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్సీపీ పార్టీ స్టేట్ అధ్యక్షులు, రేపు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఉండే రెల్లివీధి జబ్బర్ తోటకి ఏదైతే గల్లంతైన 6 మత్స్యకారులు ఆచూకీ ఇంతవరకు కూడా తెలియలేదో ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు, అలాగనే మృత్యుంజయుడు కారి చిన్న వారి కుటుంబాలని కూడా ఒకసారి పరామర్శించేందుకు రావడమే కాకుండా ఏదైతే ఈ కుటుంబాలకు అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఒక పోరాట యోధుడిగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు మా విశాఖ గడ్డ మీద అడుగు పెడతా ఉన్నారు. ముఖ్యంగా దక్షిణ నియోజక గడ్డ మీద అడుగు పెడతా ఉన్నారు. చాలా మత్స్యకారులు ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే అనేక మత్స్యకారులకి ఈ భరోసా కానీ, అలాగే ముఖ్యంగా వలస వెళ్ళిపోతున్న వాటి మత్స్యకారులందరికీ కూడా 6 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంలో కానీ, 12 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ నిర్మాణంలో కానీ, అలాగే ఎక్కడైతే డీప్ పోర్ట్స్ సీ ఉందో అక్కడ పోర్ట్స్ నిర్మాణం చేసి 3 పోర్ట్ ట్రస్టులు నిర్మాణం చేసి అక్కడ కూడా ఫిషింగ్ యార్డ్స్ నిర్మాణం చేసేందుకేమో ముందుకు తీసుకుని వెళ్ళి, ఎందుకంటే అటు బంగ్లాదేశ్లో కానీ అటు పాకిస్తాన్ వాటర్స్లో కానీ మన వాళ్ళు వలస వెళ్ళి గుజరాత్లోని కోల్కతాలోని పనిచేస్తున్నది గమనించి మన మత్స్యకారులు ఎక్కడికో వెళ్ళడం ఏంటి, 950 కిలోమీటర్ల వాటర్ పరిధి మన దగ్గరే ఉంది కదా అని చెప్పేసి ఈ యొక్క ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం చేసేందుకు కంకణం కట్టి అనేక ఫిషింగ్ హార్బర్లో ఇప్పటికే 90% వర్క్ కంప్లీట్ చేసిందన్నమాట. అలాంటి ఫిషింగ్ హార్బర్స్ని కూడా ఈరోజేమో డిఫెన్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి కూడా మన ఫిషింగ్ హార్బర్స్ ఇవ్వడం జరిగిందన్నమాట. అటువంటి నీచమైన ఈ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు 152 కోట్లు పెట్టి మన ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేయడం కోసం అని చెప్పేసి మ్యూచువల్ గ్రాంట్స్ ఏమో ఇవ్వలేక తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేతులెత్తేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో దాని మ్యూచువల్ గ్రాంట్స్ ఏర్పాటు చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రప్పించి